సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ప్రియులారా. పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. షావుతు పండుగ లెక్కింపులో మనము రెండో సబ్బాతును ఈరోజు ఉన్నాము. కాబట్టి పరమ తండ్రి 7 సబ్బాతు లెక్కించమన్నాడు. ఆ విధంగా సబ్బాతు లెక్కింపులలో రెండో సబ్బాతు మనం లెక్కిస్తున్నాం. ఈరోజు రెండో సబ్బాతు ముగించుకుంటున్నాం. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో లేఖన భాగం మనం చూసుకుంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే ఆహ్వాను నేనే. ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తుంటున్నాడు, ప్రియులారా మీరు నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టలను అనుసరించి నడుచుకునేలా నా దృష్టికి న్యాయమైనది చేసి, కాబట్టి పరమతండ్రి దృష్టికి న్యాయమైనది చేసి ఆయన వాక్కును శ్రద్ధగా వింటే ఆయన మనల్ని ఏం చేస్తారంటున్నాడు, ఐగుప్తులకు కలగజేసిన ఏ రోగమును నీకు రానియను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం. ఈ లోకంలో చూసుకుంటుంటే ఎక్కడ చూసినా రోగాలు, బలహీనతలు, ఎక్కడ చూసినా ఆ పరమతండ్రి యొక్క ఉగ్రత కనబడుతూ వస్తుంటుంది. పరమతండ్రికి విరుద్ధంగా నడిచిన ప్రజలు ఏ విధంగా బాధింపబడుతున్నారో, ఏ విధంగా శ్రమ పెట్టబడుతున్నారో, ఏ విధంగా రోగాలతో పీడితమవుతున్నారు ఆ ప్రజలను మనం చూస్తుంటుంటే జాలేస్తుంటే ప్రియులారా, పరమతండ్రి ఆయన నీకు వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. ఈ దినమున సబ్బాత్ ఆయన యొక్క వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి నువ్వు న్యాయమైన చేస్తే ఆ పరమతండ్రి ఆజ్ఞకు నువ్వు విధేయుడవై ఆయన కట్టడలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళు, పరమతండ్రి నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీ శరీరంలో ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ అస్వస్థ ఉన్నా ఆయన నిన్ను స్వస్థపరిచే నాదుడు అయినా నువ్వు ఆయన దృష్టికి న్యాయమైనది చేయి. మనుషుల దృష్టికి న్యాయమైనది కాదు, పరమతండ్రి దృష్టికి న్యాయమైనది చేయి. ఆయన వాక్కును శ్రద్ధగా విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకో. ఆయన ఆజ్ఞకు విధేయుడవుకా, ఆయన కట్టలను అనుసరించి నడుచుకో. కాబట్టి ఈరోజు సబ్బాతమైన ఆజ్ఞకు మనం విధేయమై ఈ ఆజ్ఞ వెనకాల ఉన్న కట్టడలన్నిటినీ కూడా నువ్వు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళు. పరమతండ్రి సబ్బాతు స్వస్థతతో, తన దైవిక స్వస్థతో నిన్ను నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధలింపజేస్తాడు. కాబట్టి పరమతండ్రి ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, నిన్ను స్వస్థపరిచే ఆహ్వాను నేనే. పరమతండ్రి మనల్ని స్వస్థపరుస్తాడు సుమా. కాబట్టి మనం విశ్వాసం ఉంచుదాం. ఆ విధంగా సబ్బాతన ఆజ్ఞకు మరియు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటికీ మనం విధేయులమవుదాం. ఆ కట్టలు అనుసరించి నడుచుకుందాం. తద్వారా ఆయన చేత ఆస్వాదింపబడదాం, ఆయన చేత స్వస్థ పొందుకుందాం. ఐగుప్తులు కలిగించిన ఏ రోగం మనకు రానియకుండా పరమతండ్రి మనల్ని తన కాపుదలలో, తన భద్రతలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ కాపుదల, భద్రత, అస్వస్థ మనకు శీఘ్రంగా కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా, మీరు అయ్యా ఐగుప్తులు కలిగజేసిన ఏ రోగం మీకు రానియని వాగ్దానం చేస్తున్నారు. నేను స్వస్థపరిచే ఆహ్వానం నేనే అన్నా ఆయన. ఆ వాగ్దానం మా పక్షం నెరవేర్చబడినట్టుగా మేము ఆ విధంగా మా ప్రవర్తనను మార్చుకుని సాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా సద్పరిచితమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవా కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.